నమస్కారం. ఈరోజు అరణ్యక గౌరీ వ్రతం. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే వాస్తుపరంగా గృహానికి వేధాదోషాలు ఉన్నట్లయితే ఆ వేధాదోషాల నుంచి బయటపడటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు జ్యేష్ఠ శుక్ల షష్ఠి తిథి ఉంది. ఈరోజు అరణ్యక గౌరీ వ్రతాన్ని ఆచరించాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అరణ్యక గౌరీ వ్రతం అంటే ఎక్కడైనా నిర్జన ప్రదేశంలో చెట్టు కింద గౌరీదేవి చిత్రపటాన్ని ఉంచి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ నిర్వహించి ఆ తర్వాత ముత్తైదువులకి తాంబూల వాయనం ఇవ్వాలి. దీన్ని అరణ్యక గౌరీ వ్రతం అంటారు. అయితే ఇలా నిర్జన ప్రదేశము అరణ్యంలోకి వెళ్ళి చెట్టు కింద గౌరీదేవిని పూజించడం వీలు కాకపోతే దానికి ప్రత్యామ్నాయంగా గృహంలోనే గౌరీదేవిని పూజించినా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే వాస్తుశాస్త్రంలో వేధాదోషాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఒక్కొక్క వేధాదోషము ఒక్కొక్క రకమైన సమస్యనిస్తుంది. ఈ వేధాదోషాలలో మొట్టమొదటి వేధాదోషం అంధక దోషం. ఏ ఇంటికైనా సరే సింహద్వారానికి రెండు వైపులా కిటికీలుండేలాగా చూసుకోవాలి. సింహద్వారం మెయిన్ ఎంట్రన్స్కి ఒకవైపే కిటికీ ఉంటే దాన్ని అంధక దోషము అంటారు. దీనివల్ల యజమానికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత రెండవ వేధాదోషం బధిర వేధాదోషం. బధిర వేధాదోషం అంటే ఏంటంటే ఒక ఇంటి సింహద్వారానికి క్రింద గడప లేకపోతే దాన్ని బధిర వేధాదోషం అంటారు. అంటే మనం మెయిన్ ఎంట్రన్స్ ఏర్పాటు చేసుకున్నప్పుడు కింద తప్పనిసరిగా గడప ఉండాలి. గడప లేకపోతే దాన్ని బధిర వేధాదోషం అంటారు. దీనివల్ల ఇంట్లో రకరకాలైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ తర్వాత మూడవది వాస్తు వేధాదోషం. వాస్తు వేధాదోషం అంటే ఏంటంటే ఏదైనా ఒక ఇంటికి ఎదురుగా ఒక విద్యుత్ స్తంభం అడ్డుగా వచ్చినా, చెట్టు అడ్డుగా వచ్చినా, ఆ విద్యుత్ స్తంభం కానీ ఆ చెట్టు కానీ ఇంటి మీదకు గాలి వెలుతురు ప్రసరించకుండా అడ్డుపడుతూ ఉంటుంది. దీన్నే వాస్తు వేధాదోషం అనే పేరుతో పిలుస్తారు. ఆ తర్వాత నాలుగో వేధాదోషం కూప వేధాదోషం. కూప వేధాదోషం అంటే ఏంటంటే ఒక ఇంటి సింహద్వారానికి ఎదురుగా సంపు ఉంటే దాన్ని కూప వేధాదోషం అంటారు. సరిగ్గా సింహద్వారానికి ఎదురుగా బోరింగ్ ఉంటే కూపవేధాదోషం అంటారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంటే దాన్ని కూపవేధాదోషం అంటారు. ఇలాంటివి ఉన్నప్పుడు ఆ ఇంట్లో డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉంటాయి. ఆ తర్వాత ఒక ఇంటికి సరిగ్గా ఎదురుగా మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా వాచ్మెన్ రూమ్ కానీ స్టోర్ రూమ్ కానీ ఇలాంటివి ఉన్నా కూడా దాన్ని వేధాదోషం అనే పేరుతో పిలుస్తారు. అలాంటి వేధాదోషం ఉన్నప్పుడు కూడా అకస్మాత్తుగా సమస్యలు వచ్చే అవకాశాలు, డబ్బు ఖర్చులు పెరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని వేధాదోషాలు అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఛాయావేధాదోషాలని కూడా వాస్తుశాస్త్రంలో చెప్పారు. ఛాయావేధాదోషాలంటే ఏంటంటే ఒక ఇంటి పక్కనే దేవాలయం ఉన్నప్పుడు సరిగ్గా మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల మధ్య ప్రాంతంలో ఆ దేవాలయ నీడ ఇంటి మీద పడుతుంది. దీన్ని ఆలయ ఛాయావేధాదోషం అంటారు. అలాగే ఒక ఇంటికి ఎదురుగా కానీ పక్కగా కానీ ఒక పెద్ద చెట్టు ఉన్నప్పుడు ఆ పెద్ద చెట్టు నీడ సరిగ్గా మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల మధ్య ప్రాంతంలో ఆ నీడ ఇంటి మీద పడుతుంది. దీన్ని వృక్ష ఛాయావేధాదోషం అంటారు. కాబట్టి వేధాదోషము, ఛాయావేధాదోషం అని ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ తొలగింపజేసుకోవటానికి వాస్తుశాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు ఉన్నాయి. అయితే అన్నిటికంటే గొప్పది ఏంటంటే ఒక కాషాయం రంగు జెండాను మీ ఇంటి పైభాగంలో ఏర్పాటు చేయాలి. కాషాయం రంగు జెండా ఇంటి పైభాగంలో ఏర్పాటు చేస్తే ఇంటికి ఎలాంటి వేధాదోషాలున్నా అవి పనిచేయవు, ఛాయా వేధాదోషాలున్నా అవి పనిచేయవు. ఆ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే మన ఇంటి పక్కనే ఎత్తైన భవనం ఉన్నట్లయితే ఆ ఎత్తైన భవనం నీడ మన ఇంటి మీద పడటం కూడా దోషం అవుతుందని వాస్తుశాస్త్రంలో చెప్పారు. అటువంటప్పుడు కూడా మన ఇంటి పైభాగంలో కాషాయం రంగు జెండాను ఏర్పాటు చేసుకుంటే ఆ నీడ పడినప్పటికీ దోషం ఉండదు. మన అభివృద్ధి అనేది చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఎనిమోమీటర్ అని ఒక ప్రత్యేకమైన పరికరం ఉంటుంది. ఆ ఎనిమోమీటర్ పరికరాన్ని ఇంటి పైభాగంలో ఏర్పాటు చేసుకుని దానిలో ఉన్న బాణం గుర్తు పక్కన ఉన్నటువంటి ఎత్తైన భవనం వైపు ఉండేలాగా ఏర్పాటు చేసినట్లయితే ఛాయావేధా దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చని కూడా వాస్తుశాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలాగే వాస్తుశాస్త్రపరంగా ఉన్న ఇంకొక ముఖ్యమైనటువంటి దోషం ఏంటంటే కోణవేధా దోషం. ఈ కోణవేధా దోషం ఏంటంటే
సరిగ్గా మన ఇంటి సింహద్వారం పైన ఎదురింటి మూలలు పడినట్లయితే, అంటే ఎదురుగా ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించిన మూల భాగాలు మన ఇంటి సింహద్వారాన్ని తాకుతూ ఉన్నట్లయితే వీటిని కూడా కోణదోషాలు అంటారు. అటువంటి కోణదోషాలు ఉన్నప్పుడు కూడా ఇంట్లో సభ్యులకి అభివృద్ధి ఆలస్యమవుతూ ఉంటుంది. ఆ దోషం పోగొట్టుకోవటానికి ఇంటి సింహద్వారం పైన ఒక స్వస్తిక్ గుర్తును ఏర్పాటు చేసుకోవాలి. తడిగంధంతో ఎర్రటి కుంకుమతో ఒక స్వస్తిక్ గుర్తు, సవ్య స్వస్తిక్ గుర్తు ఇంటి సింహద్వారం పైన ఏర్పాటు చేసుకుంటే ఎదురింటికి ఉన్నటువంటి మూలలు మన ఇంటి సింహద్వారం మీద పడటం వల్ల వచ్చే కోణదోషాల ప్రభావం తొలగిపోతుంది. ఇంట్లో సభ్యులందరూ కూడా చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. కాబట్టి వేధాదోషాలు, ఛాయావేధాదోషాలు, కోణదోషాలు ఇవన్నీ తొలగింపజేసుకొని ఇంట్లో సభ్యులందరూ వాస్తుపరంగా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవటానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. శుభాన్ని, లాభాన్ని అందిపుచ్చుకోండి.